భూములకి నువ్వే దిక్కు దేవుడా అంటూ దేవుడి మాన్యాల పందేరానికి సర్కార్ సిద్ధం. వేలం కాకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్ అంటూ సాక్షి వార్తను హైలైట్ చేసింది. నచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు, ఖరీదైన భూములు కర్పూరాల కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ, కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిని భూములు కేటాయించేందుకు పన్నాగం, దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులు బేఖాతర్, టీడీపీ కూటమి సర్కార్ తీర్పై ధార్మిక సంఘాల ఆందోళన, వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం, రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములు, ఇప్పటికే కబ్జా కోరలు 87,000 ఎకరాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలి మాజీ సీఎస్ ఐవైఆర్, దేవుడి మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల పంచిపెట్టి హారతి కర్పూరంలో కరిగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూముల మీద కన్నేసిపై ఎటువంటి వేలం లేకుండా కావాల్సిన వాళ్ళకి నేరుగా పందారం చేసేందుకు పచ్చ జెండా ఊపింది. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వాటికి తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం. ఆ విషయం